హలో మాస్టరు. ఏమండే మేడం గారు, ఇంట్లో ముక్కల పులుసు చేసిన రోజు అన్నం జుర్రుకుంటూ లాగిచ్చేయచ్చండి. ముక్కల పులుసుని మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో మీకు కూడా చూపిస్తాను. అస్సలు ఆలస్యం చేయకుండా ఫాలో అయిపోండి. దొరికితే సాంబార్ ఉల్లిపాయలు, దొరక్కపోతే చిన్న సైజు ఉల్లిపాయల్ని తీసుకుని తలాతోక కట్ చేసి పొట్టు తీసేయండి. సొరకాయ, క్యారెట్, చిలకడ దుంప, బంగాళదుంపకి చెక్కు తీసి నీళ్ళల్లో వేసేయండి. ఫైనల్ గా మునక్కాడల్ని, బెండకాయల్ని అడ్డంగా కోసి పక్కనుంచుకోండి. ఇప్పుడు సొరకాయని, బంగాళదుంపని మీడియం సైజ్ ముక్కలుగా, క్యారెట్ ని, చిలకడ దుంపల్ని చక్రాలుగా కోసి పెట్టుకోండి. ఏంటీడు రైతు బజార్లో ఉన్న కూరలన్నీ వేస్తున్నాడు అనుకోకండి. లాస్ట్ దాకా చూడండి, పులుసు రుచి సూపర్ గా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టేయండి. రాచిప్పలో వేరుశనగ నూనె వేడి చేసి కరివేపాకు, ఎండుమిరపకాయ చీలికలు, చాయ మినపప్పు, కొంచెం ఆవాలు, కాసిన్ని మెంతులు, ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ, లాస్ట్ లో కొంచెం జీలకర్ర వేసి తాలింపు మాడిపోకుండా కలపండి. కోసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ చక్రాలు, మునక్కాయ, బెండకాయ ముక్కలు, బంగాళదుంప, చిలకడ దుంప వేసి ముక్కలన్నిటిని తిప్పి నీళ్ల మూత పెట్టేయండి. ముక్కలు మగ్గిపోయేలోగా నానబెట్టిన చింతపండు నుండి రసం తీసుకోండి. నీళ్ల మూత పెడితే కిందున్న ముక్కలన్నీ అడుగంటకుండా సూపర్ గా మగ్గిపోతాయి. ముక్కలు ఒక 70% మగ్గిపోయిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసేయండి. పులుపుని అడ్జస్ట్ చేసుకొని ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, లైట్ గా ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ముక్కలన్నిటిని ఉడకనివ్వండి. ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత లైట్ గా బెల్లం వేసుకోండి. పులుసు కారంగా తినాలనుకునే వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేయండి. కాకపోతే బెల్లం వేస్తే రుచులన్నీ సూపర్ గా బ్యాలెన్స్ అవుతాయి. పులుసు చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి పులుసులో వేసేయండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత సూపర్ గా ఉండే ముక్కల పులుసు రెడీ అయిపోతుందండి. పులుసు రుచి ఎప్పుడైనా తయారు చేసుకున్నప్పుడు కంటే సాయంత్రానికి రెట్టింపు అవుతుందండి. గోరువెచ్చని అన్నంలో ముక్కల పులుసు కలుపుకొని లైట్ గా నెయ్యి తగిలించి పులుసులోని ముక్కలు, వడియాలు నంచుకొని తింటుంటే ఉంటుందండి. ఏసుకో నా రాజా అని చెప్పి జుర్రేయడమే. అంతా చూసాక భయ్యా ఇది సాంబార్ కదా అని మాత్రం అనకండే. సాంబార్ రెసిపీ ఇంకో రోజు చెప్తాను. ఈలోగా ముక్కల పులుసుని ట్రై చేసి ఎలా ఉందో పక్కా కమెంట్ చేయండి.